హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. జనసేన పార్టీలో క్రమశిక్షణకు చాలా పెద్దపీట వేస్తారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకులైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే పార్టీ లైన్ దాటుతున్నారు అని అనిపించినా సరే, వాళ్ళలో అలాంటి మార్పు ఏమన్నా కనిపించినా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పార్టీ నుంచి బయటికి గెంటేస్తారని చెప్పాలి. ఇకపోతే నాయకుల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది నాయకుల్ని పక్కన పెట్టేసింది. వాళ్ళ మీద ఇంత క్రైమ్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బయటికి పంపించేసినటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. అదే పార్టీకి నష్టమా లాభమా అంటే అప్పటికప్పుడు నష్టం జరగచ్చు, కానీ తర్వాత చాలా వరకు ఆ పార్టీకి న్యాయమే జరుగుతుందని చెప్పి అనుకోవాలి. కాకపోతే రీసెంట్గా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్తీక వన సమారాధనకి వెళ్ళారు. తప్పేం లేదు. డెఫినెట్గా చాలామంది అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా వెళతారు. అక్కడ కులానికి సంబంధించి మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. అది ఎలా రాజకీయంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మనం ఎలా నిలబడాలి, ఎలా ఎదగాలి అనేటువంటి కార్యక్రమం చేసుకుంటారు. అందులో తప్పేం లేదు. కాకపోతే ఈ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఒక పార్టీలో మంచి హోదాలో ఉన్నారని, మంచి పదవుల్లో ఉన్నారని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉంటూ చాలా కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా చాలా బలమైనటువంటి జనసేన పార్టీకి ఒక బలమైన నాయకుడిగా ఉన్నారని మర్చిపోయారో ఏమో తెలియదు. ఆయన పార్టీని కాకుండా ఆయన సామాజిక వర్గం పార్టీ నుంచి వచ్చినటువంటి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీని గెలిపించాలి అనేటువంటి మాటలు మాట్లాడారు. అవి మీకు ఒక్కసారి వినిపిస్తాను. విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మూడు రకాల కులాలు 3 పార్టీలు నడుపుతున్నాయి. అంటే కాపులు, కమ్మలు, రెడ్లు 3 పార్టీలు నడుపుతున్నాయి అని చెప్పి ఆయన ఉద్దేశం అనమాట. తప్పలేదు. బీసీవై పార్టీ వచ్చింది, మన కులం నుంచి వచ్చింది, రామచంద్ర యాదవ్ గారు నాయకుడిగా ఉన్నారండి. తప్పేం లేదు. డెఫినెట్గా రావాలి. అలాంటి నాయకులు ఉండాలనే చెప్పాలి. రామచంద్ర యాదవ్ గారికి సంబంధించినటువంటి ఆయన మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే చాలా కష్టపడి ఆయన పార్టీని నిర్మించుకున్నారు. ఒక బలమైన నాయకుడిగా అక్కడ ఉండేటువంటి ఆయన పొంగనూరుకి సంబంధించినటువంటి అక్కడ పెద్దిరెడ్డి అరాచకాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం. అలాంటి దగ్గర ఆయన నిలబడి కలబడి ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతుంటే డెఫినెట్గా అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే ఈయన ఇంకా ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. బీసీవై పార్టీ తోడుంటేనే అధికారం చేపడతామనే భయం ఏ రాజకీయ పార్టీకైనా కలిగించే దిశగా మనందరం ప్రయాణం కొనసాగించాలి. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, రామచంద్రరావు గారిని ఒక యాదవ కులానికి పరిమితం చేయడం మీద దయచేసి ఆయన రాజకీయ పార్టీ నడుపుతున్నాడు. మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని బీసీవై పార్టీ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. ముస్లిం వర్గాల నుంచి కమ్మ, రెడ్డి, కాపు కులాల నుంచి కూడా సీట్లు ఇవ్వబోతారు రామచంద్రరావు గారు. మన పార్టీ అభ్యర్థులు ఏ కులం నుంచి అయినా ఆ యొక్క రాజకీయ పరిస్థితుల్లో మనం గెలిపించుకోవడానికి సిద్ధంగా మన ప్రయాణం కొనసాగించాలంటే రామచంద్రరావు గారు కులమైన అభిమానుల మీద మన దగ్గర వచ్చారు. మన వారిని ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగే దిశగా మనం కూడా వారు వెంటాడుతూ వేయాలి. రాజకీయ పార్టీ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా మన గ్రామాల్లో బీసీవై పార్టీని గ్రామాల నుంచి కానీ, పట్టణాల నుంచి కానీ, మండలాల నుంచి కానీ ముందుకు తీసుకెళ్లి దిశగా మన వంతుగా మనం సహాయం చేయాలని కూడా మీ అందరూ ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాం. అంటే అందరూ అనుకుంటా ఉంటారు, మేము ఎప్పుడైనా రాజకీయ పార్టీలో ఉంటాం, మన రాజకీయ పార్టీ ద్వారా కొన్ని లబ్ధి కలిగింది మాకు. కానీ ఈ రోజు సడన్ గా మేము మారాలంటే కొంచెం కష్టపడ్డారు. నాకు కూడా కష్టమే. మారాలంటే కష్టం అంటున్నారు ఆయన. గుంటూరు మండలం ఎంపీ చేస్తున్నా. దాని తర్వాత రైతుల దగ్గర 2014 చంద్రబాబు నాయుడు గారు బీఫా ఇచ్చారు. మాచల నియోజకవర్గంలో యాదవ్ ఎక్కువ మంది ఉన్నారు, మీరు వెళ్ళి పోటీ చేయని చెప్పారు. కానీ ఆ రోజు యాదవ్ ఉన్నారు కదా అంటే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో యాదవ్ యువత బయటకు వస్తారు. కానీ రాజకీయ పరిస్థితుల్లో నేను అక్కడ స్థానికుడు కాదు, అక్కడ స్థానికులు చెప్పి నమస్కారం బీఫా ఇచ్చాను నేను. దాని తర్వాత రాజకీయ పరిస్థితుల్లో 2019లో జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ జరిగింది. ముందుగా మీ అందరికీ కూడా 2 నమస్కారం చేస్తాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే 1,40,000 ఓట్లు నాకు రావడం జరిగింది. 1,40,000 ఓట్లు వచ్చాయట జనసేన పార్టీ ఎంపీ క్యాండిడేట్ గా 2019లో పోటీ చేశారు. మీ అందరూ కూడా ఈ యొక్క సభని నేను మీ అందరికీ ఎవరైతే నా కోసం కష్టపడి పనిచేశారో యాదవ్ కులస్తులకు ఓట్లు వేయాలి, పార్టీతో మనకు సంబంధం లేదని ఏ విధంగా నన్ను ఆ రోజున అదే విధంగా రామచంద్ర యాదవ్ గారు రేపు మన నియోజకవర్గంలో, మన గ్రామంలో, మన పట్టణంలో ఏ అభ్యర్థులు పెడితే ఆ అభ్యర్థిని కూడా మనం పూజ చేసుకుని గెలిపించే దిశగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి మనం అందరినీ కోరుకుంటూ మరొకసారి బీసీల కోసం, ఎస్సీల కోసం, మైనారిటీ కోసం పుట్టిన పార్టీ ఓసీలు కూడా సీట్లు ఇచ్చే దిశగా ప్రయాణం కొనసాగిస్తా ఉంది. అదే విధంగా కూడా మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. రాజకీయంగా ఎదుగుదల వస్తేనే అన్ని రకాలుగా మనకు కూడా మన కుటుంబాలకి, యాదవ కుటుంబాలకి, బీసీల కుటుంబాలకి, అన్ని వర్గాలకి. ఇదనమాట ఆయన చేసిన దాంట్లో అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆయన పార్టీకి ఆయన ఏం చేశారు అనేది కూడా ముఖ్యమే. అన్ని సామాజిక వర్గాలు కూడా
ఆ బీసీవై పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు. నిజంగా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అలాంటి పరిస్థితులే క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ మరి ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ మీరు ఇలాంటి వ్యాఖ్యలు మీ పార్టీని కాదని, మీ పార్టీ ఎదుగుదలని కాదని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయనకు ఉన్నటువంటి పదవులు కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఎక్స్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు. ఇలాంటి ఇన్ని అవకాశాలు ఆయనకు ఉన్నప్పుడు జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే వేరే పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు కదా. మీ సామాజిక వర్గం ఇంకొకటో కావచ్చు. కానీ జనసేనలో ఉంటూ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? పైగా మీరు చెప్తున్నారు అన్ని వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులు దీంట్లో రావాలి, పార్టీని ప్రతి ఒక్కరికి ఓన్ చేయాలి అని. మరి మీరు ఎందుకని చెయ్యట్లేదు అనేది కూడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ఎందుకని జనసేన పార్టీని ఆ దశగా అన్ని వర్గాలకి చెరువు చేసేటువంటి దశగా మీరు ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారని చెప్పి జనసేన పార్టీలో చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి మీద మరి ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత సస్పెండ్ చేస్తే పార్టీకి ఏమన్నా ఇబ్బంది అనేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆగిపోయారా? లేదంటే ఆయన మాటలకి ఏమన్నా నోటీసులు కానీ ఇంకొకటి కానీ ఇవ్వాలనే ప్రయత్నం కూడా చేయలేకపోయారా? అంటే బీసీలని వ్యతిరేకించినటువంటి పరిస్థితి అవుతుందా అనేది, అందుకని ఆగిపోయారా అనేది అయితే నాకు తెలియదు. కానీ ఇదైతే ఒక పార్టీలో ఉంటూ ఆయన ఒక స్టేట్కి జనసేన పార్టీకి సంబంధించి ఒక సెక్రటరీగా ఒక పదవిలో ఉంటూ ఆయన కూటమిలో భాగమై ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీ ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆయన ఉన్నటువంటి పార్టీని కాదని ఎంతవరకు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక్కడ జనసేనను తగ్గించినట్టేగా అనేది కూడా కొంతమంది వాదన. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, అదేంటి ఇంతలా ఆయన జనసేన పార్టీ మీద ఎప్పుడు చూపించలేకపోయారే, ఇంతలా జనసేన గురించి ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఉంటే ఇలాగా ఆయన అనుకున్నటువంటి ఆలోచనలు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన చేయాలి అని చెప్పి మనం కూడా ఆయనకు అండగా నిలబడాలి అని చెప్పి ఏవైతే చెప్పారో సూచనలు సలహాలు అలాంటివి జనసేనలు ఎందుకని చేయలేకపోయారు అనేదే కొంతమంది జన సైనికుల్లో ఉన్నటువంటి వాళ్ళ మాట. అంటే మీ కులం మీద మీకు అభిమానం డెఫినెట్గా ఉండాలి, ఉండి తీరాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఒక ఎంపీగా మీకు పోటీ చేసి 1,40,000కు పైగా ఓట్లు వచ్చాయని మీరు చెప్తున్నారు. ఆ 1,40,000 ఓట్లు ఓన్లీ ఒక సామాజిక వర్గం నుంచే పడవ కదా సార్, అన్ని సామాజిక వర్గాలు ఉంటేనే. ఈవెన్ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు కూడా అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే అవుతారు, అది కూడా ఆలోచించాలి. అంతే తప్ప ఇలా మీరు డెఫినెట్గా మంచిగానే చెప్పారు. కాకపోతే జనసేన గురించి కూడా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని గురించి కూడా ఒక మాట చెప్పుంటే బాగుండేదని చాలామంది అనుకుంటున్నారు. సో దాని గురించి మీరే మంచి నిర్ణయం తీసుకోండి. దాని మీద వచ్చేటువంటి క్లారిటీ ప్రజలకి, ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి జన సైనికులకి ఒక మాట క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ.